హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సాటర్డే రోజున ఒకటే మ్యాచ్, చిన్నస్వామిలో ఆర్సీబీ వర్సెస్ జీటీ. అండ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో మనం చూసాం. విల్ జాక్స్ అదరగొట్టాడు అహ్మదాబాద్లో. ఈసారి అదే ఫిక్స్చర్ చిన్నస్వామిలో. మరి జీటీ స్టిల్ థింకింగ్ ఏదైనా చేయొచ్చా, ఏదైనా సాధ్యమా, ఎవరన్నా చేద్దామా, ఎవరినైనా అప్సెట్ చేద్దామా అని. ఆర్సీబీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొక విక్టరీ వస్తే చిన్నస్వామిలో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హైదరాబాద్లో గెలిచారు, జీటీలో గెలిచారు, చిన్నస్వామిలో గెలిస్తే ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ ఫిక్స్చర్ వీళ్ళిద్దరి మధ్య అయితే జరిగిందో, విల్ జాక్స్ అదరగొట్టాడు. కోహ్లీ బాగా ఆడాడు, విల్ జాక్స్ అదరగొట్టాడు. ఆ స్కోర్ అనేది చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగారు. 16 ఓవర్లలోనే రీచ్ అవ్వగలిగారు. అంటే అంత లెవెల్లో కొట్టారు. అక్కడ స్టార్టింగ్లో టైం చూసుకున్న విల్ జాక్స్ ది వే హీ యాక్సలరేటెడ్. మోహిత్ శర్మని కొట్టాడు, రషీద్ ఖాన్ని కొట్టాడు, బాగా ఆడాడు. ఇనీషియల్గా ఎప్పుడైతే విల్ జాక్స్ టైం తీసుకుంటున్నాడో విరాట్ కోహ్లీ బాగా ఆడాడు. సో అదే ఆ ఫార్ములాని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. లాస్ట్ ఇయర్ మ్యాక్స్వెల్ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్. అతనికి బ్యాటింగ్ రాలా. ఈసారి కూడా మ్యాక్స్వెల్ని పెట్టుకుంటారు అండ్ ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్తో వెళ్తారు వాళ్ళు, అందులో డౌట్ లేదు. నౌ ఇప్పుడు ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్తో వెళ్తే చిన్నస్వామిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపిస్తాయి అనేది ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే కనుక సిరాజ్ క్యాన్ గో ఫర్ రన్స్కి వెళ్లకుండా ఉండాలి. వరల్డ్ కప్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆ కాన్ఫిడెన్స్ అనేది దానికి రావాలి. ఓకే ఫైన్, 4-5 మ్యాచ్లు కొంచెం అటు ఇటు అయినా కూడా, ఈ టెస్ట్ మ్యాచ్లో వాటిలో అంత పెద్ద ఫామ్లో లేకపోయినా కూడా టీం నా మీద నమ్మకం పెట్టింది, లెట్ మీ ట్రై అండ్ డెలివర్ అనే ఆలోచనలో ఉంటాడు. సో ఇఫ్ హీ డస్ వెల్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఎందుకంటే మిగతా బౌలర్లు అందరూ కూడా, మీరు యష్ దయాల్ని తీసుకోండి, కరణ్ శర్మని తీసుకోండి, అండ్ అఫ్ కోర్స్ మీకు ఇక్కడ క్యామరన్ గ్రీన్ కూడా బౌలింగ్ వేస్తాడు, మ్యాక్స్వెల్ బౌలింగ్ వేస్తాడు, విల్ జాక్స్ బౌలింగ్ వేస్తాడు. ఇవన్నీ ఉన్నాయి, కాదనట్లేదు. అండ్ వీళ్ళందరూ ఒకవేళ వాళ్ళు వైశాఖ్ విజయ్ కుమార్ తెచ్చుకుంటే అతను బౌలింగ్ వేస్తాడు. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నప్పుడు దే షుడ్ స్టిక్ టు దట్. అండ్ ఇదే ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఫస్ట్ 3-4 మ్యాచెస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అల్జరీ జోసెఫ్ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ కాలేదు, ఇమీడియట్గా చెప్పాను వీళ్ళందరినీ తెచ్చేయండి, ఇండియన్ బౌలింగ్ అటాకే పెట్టండి. ఆ తర్వాత దే లాకీ, తర్వాత మళ్ళీ ఇంకేదో ప్రయత్నాలు చేశారు, రీస్టాప్ ప్రయత్నాలు చేశారు, ఇది వర్కౌట్ కాదు. ఇండియన్ కొంచెం వర్కౌట్ అయింది, బాగానే ఆడారు, అండ్ దే గాట్ బ్యాక్ టు ద కరెక్ట్ కాంబినేషన్. బట్ అప్పటికే బస్ అనేది వెళ్ళిపోయింది. సో వాళ్ళు అహ్మదాబాద్, చెన్నై వెళ్ళాల్సిన బస్సు ఇప్పుడు వాళ్ళు అస్సాం వెళ్ళే బస్సు పట్టుకున్నారు. అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు. వెళ్తూ గుజరాత్ టైటన్స్ కూడా పట్టుకుపోతారు. అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. ద రీజన్ ఇస్ గుజరాత్ టైటన్స్కి బ్యాటింగ్లో ఎప్పుడు కూడా సమస్య ఉంది. ఆ సమస్య ఎందుకు ఉంది అంటే కనుక వాళ్ళు సరైన రీతిలో ఆ నంబర్ 3, నంబర్ 4 ఆప్షన్, నంబర్ 3 సాయి సుదర్శన్ బాగా ఆడుతున్నాడు అనుకుందాం, ఆ నంబర్ 4, నంబర్ 5 ఆప్షన్స్ సరైన రీతిలో యూటిలైజ్ చేసుకోలేకపోయారు. పోనీ సరే మిల్లర్ అక్కడ కింద హ్యాండ్లింగ్ చేస్తాడులే ఓకే అనుకుంటే కనుక వాళ్ళు టాప్ ఆఫ్ ది ఆర్డర్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్. సాహా అండ్ గిల్ 1-2 మ్యాచ్లు ఆడాడు కానీ పూర్తి స్థాయిలో అతను పర్ఫామ్ చేయలేకపోయాడు. ఇది రీజన్ కాదు గిల్ని బయట కూర్చోబెట్టడానికి, ఐపీఎల్లో సరిగ్గా ఆడలేదని చెప్పేసి రీజన్ కాదు. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాల్సిన అవసరం కనిపించింది అక్కడ, అండ్ అందుకే యశస్వి జైస్వాల్ వాస్ ప్రిఫర్డ్. బట్ స్టిల్ మీకు అక్కడ ఆలోచించుకుంటే కనుక లాస్ట్ ఇయర్ శుభ్మన్ గిల్ ఏ విధంగా అయితే పర్ఫామ్ చేశాడు అది కుదరట్లేదు. సాహా ఏ విధంగా అయితే స్టార్ట్లు ఇచ్చాడు అది కుదరట్లేదు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఆ పవర్ ప్లే, అలా స్లో పవర్ ప్లే, ఒక డల్ పవర్ ప్లే తర్వాత సాయి సుదర్శన్ అండ్ షారూఖ్ ఖాన్ ఇద్దరు కలిసి చాలా బాగా ఆడారు. తమిళనాడు బాయ్స్ ఇద్దరు చాలా బాగా ఆడారు. ఆ షారూఖ్ ఖాన్ నంబర్ 4లో ఆడించేందుకు వాళ్ళు ఓకే అనుకున్నారు. సో విచ్ మీన్స్ మిల్లర్ ఎట్ 5, ఆ తర్వాత నంబర్ 6లో దే ఆర్ లుకింగ్ ఎట్ ఫినిషర్. మళ్ళీ తర్వాత 7 and 8లో తెవాతి అండ్ రషీద్ ఖాన్ ఆడేందుకు సిద్ధపడుతున్నారు. సో ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక షారూఖ్ ఖాన్ మీద ఏదైతే ఆ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఉందో, టాప్ 4 మీకు ఇండియన్స్ ఉన్నారు. మిల్లర్ ఎట్ 5లో ఉన్నాడు, 7లో రషీద్ ఖాన్ ఉన్నాడు, అండ్ స్టిల్ దే హ్యావ్ చాయిసెస్. ఒక ఇద్దరు ఆడిపించుకునే చాయిసెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వాట్ దే ఆర్ గోయింగ్ టు, ఒకవేళ వికెట్లు తొందరగా పెడితే అజ్మత్ ఉమర్జాని తీసుకొచ్చి ఆడించాలి, లేదంటే కనుక చిన్నస్వామి కావాలి రెస్పిన్తో కొంచెం ఏమైనా ట్యాకిల్ చేద్దాం. మ్యాక్స్వెల్ కానీ, కోహ్లీ కానీ, ఫాఫ్ కానీ, టు అన్ ఎక్స్టెంట్ విల్ జాక్స్ కానీ కూడా ఇరకచ్చు స్పిన్కి అని చెప్పి వాళ్ళు మళ్ళీ సాయి సుదర్శన్ అండ్ అలాగే అక్కడ నూర్ అహ్మద్తోనే వెళ్తారా? ఆఫ్ఘనిస్తాన్ 3 ఫారినర్స్తో వెళ్తారా, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ 2 ప్రైమ్ ఫారినర్స్తో వెళ్తారా అనేది ఇట్స్ అనదర్ క్వశ్చన్. బౌలింగ్లో చూసుకుంటే మోహిత్ శర్మ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ బాగా ఆడాడు. సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఢిల్లీ వైపు పరుగులు ఇచ్చాడు, ఇక్కడ ఆర్సీబీకి చాలా ఎక్కువ పరుగులు ఇచ్చేసాడు. సో అతనికి ఏమన్నా గ్యాప్ ఇస్తారా? ఎందుకంటే వాళ్ళ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, లేక కాదు. దర్శన్ నల్కండే ఉన్నాడు వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ స్పెన్సర్ జాన్సన్ లాంటి వాళ్ళు ఉన్నారు బౌలింగ్ చేయడానికి. అఫ్ కోర్స్ మనం ఇందాకే స్పిన్నర్ల గురించి మాట్లాడుకున్నాం, అజ్మత్ ఉమర్జాన్ వాళ్ళకి మాట్లాడుకోవడానికి. స్టార్టింగ్లో ఉమేష్ యాదవ్తో ముందుకెళ్ళారు. వాళ్ళ దగ్గర ఇంకా చాలా సూపర్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎందుకు వాడట్లేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పటిదాకా. బట్ విల్ దే యూజ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర టు గెట్ ద రైట్ టీమ్.
అండ్ బౌలింగ్ బాగానే ఉంది కదా అనుకుంటే బౌలింగ్ కూడా హ్యాండ్ ఇస్తుంది వాళ్ళకి. బ్యాటింగ్ ఎలాగో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. సో దే నీడ్ దట్ ఎన్ఫోర్సర్ అట్ నెంబర్ 6. సో అభినవ్ మనోహర్ సదరంగా నేను మళ్ళీ తెచ్చుకుంటారు ఇటువంటి పిచ్ మీద అనేది చూడాలి. మళ్ళీ మనం కీలకమైన బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి అక్కడ స్పెన్సర్ జాన్సన్ కమ్స్ ఇన్ టు పిక్చర్, ఆడుతున్నాడు, రెడీగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు అనుకుంటే కనుక హిమ్ వర్సెస్ ఫాఫ్ అండ్ విరాట్ ఇస్ అ నైస్ బ్యాటిల్. ఆ తర్వాత మీకు రషీద్ ఖాన్ వచ్చినా కూడా రషీద్ ఖాన్ అండ్ విరాట్ కోహ్లీ ఇస్ ఆల్సో గుడ్ బ్యాటిల్. ఇంకోటి దే కెన్ ఆల్సో ట్రై అండ్ గెట్, ఒకవేళ జయంత్ అవైలబుల్గా ఉన్నాడంటే కనుక ఒక ఆఫ్ స్పిన్నర్ తీసుకొచ్చినా ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ చాయిస్. సరే మీరు అనుకోవచ్చు రైట్ హ్యాండర్స్ లేరు కదా ఆర్సీబీలో, విరాట్ కానీ, ఫాఫ్ కానీ, మ్యాక్స్వెల్ కానీ, విల్ జాక్స్ కానీ, కెమెరన్ గ్రీన్ కానీ, రజత్ పట్టిదార్ కానీ ఆఫ్ స్పిన్నర్ లేడు కదా. స్టార్టింగ్ 2 ఓవర్లు వేయడానికి ఐ థింక్ ఈజ్ అ గుడ్ చాయిస్. బట్ ఆ రిస్క్ అగైన్ మళ్ళీ వాళ్ళు తీసుకోకపోవచ్చు. దే విల్ అగైన్ గో విత్ సాయి సుదర్శన్, తర్వాత మీకు రషీద్ ఖాన్ అండ్ అలాగే నూర్తోనే వెళ్తారు. సో అదొక చాయిస్ ఉంది. సో ఒకవేళ రషీద్ ఖాన్తో వెళ్తారు కాబట్టి రషీద్ ఖాన్ వర్సెస్ విల్ జాక్స్. సో రషీద్ రెడీగా ఉంటాడు, లేదు ఎట్లాగైనా సరే విల్ జాక్స్గా వికెట్ నిఘాలన ఐసా కైసా అని చెప్పి రెడీగా ఉంటాడు. అదొకటి చూడాలి. సిరాజ్ వర్సెస్ శుభ్మన్ గిల్, ఎందుకంటే శుభ్మన్ గిల్ స్టార్టింగ్లో బాగా ఆడితేనే గుజరాత్కి ఒక బలం. ఇఫ్ ఈ ప్లేస్లో సాయి సుదర్శన్ ఎవరైతే స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడమని మాట్లాడుకున్నా స్ట్రైక్ రేట్ బాగా ఇంప్రూవ్ బాగా ఆడుతున్నాడు. షారుఖ్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడి 3-4 సీజన్ల తర్వాత యాక్చువల్గా ఒక మంచి నాక్ ఆడింది నిన్న మొన్న మ్యాచ్. సో షారుఖ్ ఖాన్ ఎంతవరకు ఆడతాడు, అతని ఒక ఇది అనేది ఎంతవరకు ఉంది, ఏ వైపులో అతను ఆడబోతున్నాడు, ఏంటి పరిస్థితి అనేది అక్కడ ఒక లాజిక్ ఉంది. కాబట్టి శుభ్మన్ గిల్ వర్సెస్ సిరాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ అవుతుంది. అండ్ డెత్ ఓవర్స్కి వచ్చేసరికి డెఫినెట్లీ రషీద్ ఖాన్ విల్ బి బౌలింగ్ అండ్ యష్ దయాల్ బౌలింగ్ చేస్తారు. యష్ దయాల్ వర్సెస్ రషీద్ ఖాన్, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది. యష్ దయాల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అక్కడి నుంచే వచ్చాడు, హీ నోస్ ఆ ఒక సెటప్ అనేది తెలుసు. బట్ అంత మాత్రాన వాళ్ళు మరీ అంత వీక్నెస్లు కానీ ఎట్లా వేయాలో తెలుసు అని మాత్రం నేను అనుకోను. బట్ స్టిల్ హీ వాంట్స్ టు ప్రూవ్ అని అతను ఉంటే అతను ఎలా బౌలింగ్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించే ఒక బ్యాటిల్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వీళ్ళిద్దరు స్పిన్నర్ ఉన్నారు ఇక్కడ, రషీద్ ఖాన్ అండ్ అలాగే నూర్ అహ్మద్. వాళ్ళు రజత్ పట్టిదార్తో జరిగే ఒక బ్యాటిల్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు వాచ్. కారణం ఏంటంటే రజత్ పట్టిదార్ ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. అతను డొమెస్టిక్ క్రికెట్లో అపారమైన అనుభవం అనేది కలిగింది అతనికి. సరే టెస్ట్ మ్యాచ్లో మన అన్ఫార్చునేట్లీ అతను ఆడలేకపోయి పక్కన పెట్టండి. బట్ లాస్ట్ 4 innings ఆర్సీబీకి చాలా కీలకమైన నాక్స్ ఆడి తను ఆడిన లాస్ట్ 4 innings. లాస్ట్ మ్యాచ్ అతనికి అవకాశం రాలేదు, అది వేరే విషయం. అటు చెన్నైతో కానీ లేదా ఇటు మన ఎస్ఆర్హెచ్తో కానీ హీ డిడ్ వెల్, చాలా బాగా ఆడుతున్నాడు. సో అట్ స్పిన్నర్స్ని బాగా ఆడగలడు, రిస్ట్ స్పిన్నర్ కానీ ఫింగర్ స్పిన్నర్ కానీ బాగా ఆడగలడు. కాబట్టి రజత్ పట్టిదార్ ఎట్లా ఆడతాడు అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ టు సీ. అండ్ విల్ జాక్స్ హైలో ఉన్నారు ఆర్సీబీ, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే కనుక రషీద్ ఈజ్ అ క్వాలిటీ బౌలర్. ఒకసారి అతను రన్స్ కొట్టిన తర్వాత విల్ డెఫినెట్లీ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ డూ వెల్. అలాగని చెప్పేసి రషీద్ ఖాన్ వచ్చేస్తాడు వికెట్ తీస్తాడని చెప్పట్లేదు. బట్ దట్ ఈస్ అ బిగ్ బ్యాటిల్, విల్ జాక్స్, రజత్ పట్టిదార్ అగేన్స్ట్ క్వాలిటీ స్పిన్ ఆఫ్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ అండ్ అలాగే సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ తక్కువ స్పిన్నర్ కాదు, అతను బాగా వేస్తున్నాడు. మన శుభ్మన్ గిల్ అతను 2 మ్యాచ్లో సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, వేరే విషయం. బట్ ఈస్ అ వెరీ గుడ్ స్పిన్నర్. ఓవరాల్ ఎవరికి గెలిచే అవకాశాలు లాస్ట్ మ్యాచ్ అప్పుడు చెప్పా దట్ ఆర్సీబీ ఒక హైలో ఉంది అండ్ దే ఆర్ రెడీ టు టేక్ ఆన్, వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి అని చెప్పేసి. సో అటువంటి పరిస్థితుల్లో వాట్ విల్ దే డూ, ఏ విధంగా వాళ్ళు ఆడతారు. రజత్ పట్టిదార్ ఎందుకు ఇంపార్టెంట్గా తయారవుతున్నాడు, మన ముంబై మ్యాచ్లో బాగా ఆడాడు, ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో బాగా ఆడాడు, మిడిల్ ఆర్డర్లో బాగా ఆడుతున్నాడు. సో దే గాట్ దట్ సాలిడ్ నెంబర్ 4 విచ్ గుజరాత్ టైటన్స్ లేదు. ఓపెనింగ్ చూసుకుంటే కనుక ఫాఫ్ అండ్ విరాట్ కోహ్లీ స్టార్ట్లు ఇస్తున్నారు, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. సో వాళ్ళకి అంత అద్భుతంగా ఆడే ఓపెనర్ లేడు. బౌలింగ్ పరంగా ఎస్ వాళ్ళు కొంచెం ఒక ముందంజలో ఉన్నా కూడా వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళు వెనక్కి లాగుతాం. అండ్ వాళ్ళ బౌలింగ్ కనుక అటు ఇటు అయ్యింది అంటే ఆర్సీబీ చాలా గట్టి స్కోర్ కూడా నేనైతే ఆశ్చర్యపోను. టాస్ గెలిచి మన ఆర్సీబీ షుడ్ ట్రై టు బ్యాట్ అండ్ గుజరాత్ టైటన్స్ కూడా అదే ప్రయత్నం చేస్తారు. బట్ దిల్ ఆల్సో బీ అవేర్ దట్ ఓకే ఫైన్ మనకు కొంచెం చేజ్లో అటు ఇటు ఏంటంటే విరాట్ కోహ్లీ కొట్టేస్తాడని. ఫేవరెట్స్గా ఐ థింక్ విరాట్ కోహ్లీ, ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ అంటున్నా ఆర్సీబీ విల్ బీ నా ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్ అనేది నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారు?